వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రం కలెక్టర్ భవన సముదాయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల చారిటబుల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారానే మహాప్రస్థానం నిర్వహణ బాధ్యతలు. విలేకరుల సమావేశంలో వెల్ఫేర్ చారిటబుల్ సొసైటీ అడ్వైజర్ గుండా సుధాకర్. చెన్నూరు మైనారిటీ గురుకుల పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. మైనారిటీ గురుకుల హాస్టల్ సందర్శించిన జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి. మంచిర్యాల జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని మంచిర్యాల జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా దొడ్డి కొమరయ్య చిత్రపటానికి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, బీసీ వెల్ఫేర్ అభివృద్ధి శాఖ అధికారి రాజేశ్వరి, మంచిర్యాల కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ మాట్లాడుతూ, దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం పోరాడి తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన గొప్ప వ్యక్తి అని అన్నారు. తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరిలోదిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ సొసైటీ అధికారిని రాజేశ్వరి, జిల్లా అధికారులు, కుర్మ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఆఫీస్లో బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి చేయడం జరిగింది. దొడ్డి కొమరయ్య గారు రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య గారు. వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. 1946 జూలై 4న నిజాం పాలనకు వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య గారు భూస్వామ్య వ్యవస్థకు, అన్యాయానికి, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలను అర్పించి తెలంగాణ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయారు. వారి యొక్క త్యాగము రైతాంగ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చే దిశలో ఒక ఘట్టంగా పోరాటం అనేది మొదలైంది. వారి యొక్క త్యాగాలను, వారు చేసిన సేవలను, అట్లాగే వారు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి వారు ప్రజల హక్కులను కాపాడే దిశగా ముందుకు వెళ్ళారు. వారి ఆశయాలను మనము ముందుకు తీసుకెళ్తూ వారి బాటలో అందరూ నడవాలని కోరుకుంటూ వారికి మరోసారి వినమ్రంగా వారికి నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పడిన తరగతుల శాఖ తరపున ఈరోజు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి ఐడిఓసి కార్యాలయం మంచిర్యాలలో జరపబడింది. ఈ కార్యక్రమానికి మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవనీయులు డిప్యూటీ మేయర్ గారు హాజరవ్వడం జరిగింది. దొడ్డి కొమరయ్య గారి గురించి చెప్పాలంటే అతను వరంగల్ జిల్లాలోని కడిపెండ గ్రామంలో జన్మించారు. ఒక కూర్మ కులంలో జన్మించి తెలంగాణలోనే అతి చిన్న వయస్సులో తెలంగాణ కోసము, రైతాంగం కోసం పోరాడిన మొదటి వ్యక్తిగా దొడ్డి కొమరయ్య గారు నిలిచారు. అంటే భూమి కోసము, భుక్తి కోసము, వెట్టి చాకిరిని దాని విముక్తి కోసము కూడా తను పోరాటం చేయడం జరిగింది. దొరల అంటే పాలనలో వాళ్ళు ఎక్కడ వాళ్ళని బానిసలుగా చేస్తున్నారు కనుక వాళ్ళ ఆ బానిసత్వము పోగొట్టడానికి, రైతులకు వాళ్ళకు దక్కాల్సిన వాటిని దక్కించుకోవడం కోసము అతి చిన్న వయసులోనే చాలా పోరాటం చేసి అమరులయ్యారు. 1946 జూలై 4న వాళ్ళు పరమపదించారు. దానికి గుర్తుగా మన తెలంగాణ ప్రభుత్వము అతనికి వర్ధంతి జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి అందరికీ నలుగుతూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన మహాప్రస్థానం నిర్వహణ బాధ్యతలను మంచిర్యాల వెల్ఫేర్ అండ్ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని చారిటబుల్ సొసైటీ అడ్వైజర్ గుండా సుధాకర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రం మహాప్రస్థానంలో మంచిర్యాల వెల్ఫేర్ చారిటబుల్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాప్రస్థానం నిర్వహణ ప్రైవేటు ట్రస్టు ద్వారా జరుగుతుందని, దహన సంస్కారాలకు డబ్బులు వసూలు చేస్తూ అవినీతిమయంగా మహాప్రస్థానం తయారైందని ఇటీవల కొందరు రాజకీయ నాయకులు ఆరోపించడం జరిగిందని, అట్టి ఆరోపణలన్నీ సత్యదూరమని సొసైటీ అడ్వైజర్ గుండా సుధాకర్ తెలిపారు. మహాప్రస్థానం నిర్వహణ కోసం ప్రైవేటు ట్రస్టు ద్వారా కాకుండా ఎమ్మెల్యే కొక్కిరల ప్రేమసాగరరావు అధ్యక్షతన మంచిర్యాల వెల్ఫేర్ అండ్ చారిటబుల్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగిందని, నిర్వహణ బాధ్యతలు లావాదేవీలు అన్నీ సొసైటీ ద్వారానే జరుగుతున్నాయని, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఎప్పటికప్పుడు ఆడిటింగ్ కూడా చేస్తున్నారని తెలిపారు. మహాప్రస్థానం ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటి వరకు 600కు పైగా మహాప్రస్థానంలో దహన సంస్కారాలు జరిగాయని, అందులో 105 మందికి ఉచితంగా సొసైటీ ద్వారా దహన సంస్కారాలు నిర్వహించామని తెలిపారు. దహన సంస్కారానికి 6,900 రూపాయలు చొప్పున మాత్రమే నిర్వహణ కోసం ఫీజు వసూలు చేస్తున్నామని అన్నారు. ప్రైవేటు ట్రస్టు ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేసి అవినీతి జరుగుతుందని చేసిన ఆరోపణలన్నీ సత్యదూరాలని, వాటిని సొసైటీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు మంగిలాల్ సోమని, ట్రెజరర్ సంగతి మురళి, సెక్రటరీ కటకం హరీష్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, సభ్యులు శరత్, పవన్, రమణ తదితరులు పాల్గొన్నారు. మహాప్రస్థానం లావాదేవీల గురించి, అదేవిధంగా మహాప్రస్థానంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి కొన్ని రోజులుగా కొంతమంది నాయకులు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. చాలా శోచనీయం. ఎందుకంటే మంచిర్యాల మహాప్రస్థానం అనేది ఇవాళ ఒక భారతదేశంలోనే ఒక గొప్ప ఐకాన్గా ఉండింది. ఇటువంటి వ్యవస్థ పైన ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయని, అవినీతి జరుగుతుందని, ఈ యొక్క సొంత ఫ్యామిలీ ట్రస్ట్ నిర్మించుకొని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ కొన్ని ఆరోపణలు వారు చేయడం జరిగింది. అయితే ఇవన్నీ సత్యదూరము. ఒక్కటి కూడా అందులో వాస్తవం లేదు. మహాప్రస్థానం అనేది ఈ యొక్క నిర్వహణ సొంత ఫ్యామిలీ ట్రస్ట్ అని చెప్పడం జరిగింది. ఇది సొంత ఫ్యామిలీ ట్రస్ట్ కాదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రస్ట్ కాదు. ఇది ఒక వెల్ఫేర్ చారిటబుల్ సొసైటీ, ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ యొక్క సంస్థ యొక్క వివరాలు, ఈ యొక్క సంస్థ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇది మంచిర్యాల్ చారిటబుల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అనే ఒక సేవాభావం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా దీంట్లో సభ్యులుగా ఉండి ఇక్కడి యొక్క నిర్వహణను నిర్వహించుకోవడానికి చట్టబద్ధంగా ఎలాంటి దీంట్లో తావు లేకుండా చట్టబద్ధంగా మున్సిపల్ ద్వారా మేము ఈ యొక్క మహాప్రస్థానాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సొంత ఫ్యామిలీ మెంబర్స్ అనేది అది తప్పు. దీంట్లో నిర్వహణలో గౌరవ ఎమ్మెల్యే గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఈ యొక్క ఇక్కడ సేవలను చట్ట ప్రకారంగా మనం దీని యొక్క బాధ్యత తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సొసైటీ ద్వారానే మనము లక్షిట్పేటలో నూతనంగా నిర్మించబడినటువంటి కళాశాల, హై స్కూలు, ప్రభుత్వ ఆసుపత్రి వాటి యొక్క నిర్వహణలో కూడా భాగం పంచుకుంటున్నాం. ఈ యొక్క సేవా సంస్థ కేవలం ఇక్కడికే పరిమితం కాకుండా అక్కడ కూడా ఏంటంటే మనం హౌస్ కీపింగ్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, స్కావెంజర్ వ్యవస్థ కానివ్వండి, అక్కడ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎలాంటి అవినీతి అక్రమాలు తోడు లేదు, తావు లేదు. నిస్వార్థంగా ప్రతిరోజు సొసైటీ సభ్యులు పర్యవేక్షణలో ప్రతి రూపాయికి ఇక్కడ లెక్కలు చూస్తారు. ఇక్కడ వచ్చే డబ్బు 80% ఆన్లైన్ ద్వారా, మిగతా 20% కూడా క్యాష్ రూపంగా ఇచ్చినప్పటికీ ఖర్చులు పోను ప్రతి ఒక్క రూపాయి బ్యాంకులో వేయడం జరుగుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్ పారదర్శకంగా ఆడిటింగ్ చేయబడుతుంది. ఈ సంవత్సరం మనం ఫైనాన్స్ ఇయర్ కాబట్టి మొన్న మార్చి అయిపోయింది కదా, ఈ ఆడిటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇంకా ఏటీసీ అన్నారు. ఏటీసీ అనేది అంటే ఎగ్జంప్షన్, ఎవరన్నా చందాలు ఇస్తే ఎగ్జంప్షన్ అనేది ఏటీసీ అనేది మనకి ఇంకా ఇప్పుడు వర్తించదు. ఎందుకంటే అది 1 year ఆడిట్ తర్వాత మనం అప్లై చేసుకోబడుతుంది.
కాబట్టి అది కూడా అప్లై చేస్తాము. ఒక ఆరోపణ ఏం చేశారంటే నచ్చిన వారికి ఉచితంగా చేస్తున్నారు, వాళ్ళు నచ్చితే ఉచితంగా చేస్తున్నారు అనేది శుద్ధ అబద్ధం, అది తప్పు. ఇప్పటి వరకు 602 శవాలను ఇక్కడ దహన సంస్కారం చేయబడ్డది. అందులో దాదాపు 105 మందికి ఉచితంగా చేయబడ్డది. అయితే ఉచితంగా చేయడానికి ఏంటంటే దానికి ఒక క్రైటీరియా, వారి యొక్క ఆర్థిక స్థితి, వారు కట్టలేని స్థితిలో ఉంటే సొసైటీ సభ్యులు వారి ఇంటికి అవసరం అనుకుంటే ఇంటికి వెళ్ళి పరిశీలించి ఆ నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళు ఎవరైతే ఇవాళ ఆరోపణ చేశారో మరి వారు కూడా ఉచితంగా కొంతమందిని కూడా వారు కూడా వినియోగించుకున్నారు. ఇక్కడ వాస్తవంగా ఎవరైనా పార్టీలకు అతీతంగా ఎవరికైనా కూడా మేము ఈ ఉచితంగా చేయడానికి మీద వాళ్లకు సిద్ధంగా ఉన్నాము. దీంట్లో ఎలాంటి అవకాశం లేదు. తర్వాత అస్థికలు 5 రోజులకు తీయాలి అని ఒక ఆరోపణ చేశారు. 5 రోజులకు తీయాలి అంటే మంచిర్యాల పట్టణంలో ఈ మహాప్రస్థానం యొక్క ఇది ఓపెన్ అయినప్పటి నుంచి అందరూ చూసి ఇక్కడి లోకల్ వారే కాకుండా పరిసర ప్రాంతాల వారు గోలేటి బెల్లంపల్లి నుండి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ అంత్యక్రియలు చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా మనకు ఒత్తిడి పెరగడం వల్ల ఎక్కువ సంఖ్యలో బాడీలు రావడం వల్ల ఒకరోజైతే 8 శవాలు వచ్చినాయి. మన దగ్గర 8 ఉన్నాయి, బర్నింగ్ చేయడానికి యార్డ్స్ 8 ఉన్నాయి. 8 శవాలు వచ్చినాయి. వాళ్లకు 5 రోజులు సమయం ఇస్తే తెల్లవారు వచ్చిన వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్తాం? అది కూడా వాళ్ళకు ఒప్పించి అవసరం అనుకుంటేనే 3 రోజులు అవకాశం ఉంటే ఇస్తున్నాము, లేదంటే వెరీ నెక్స్ట్ డే తీయడానికి వాళ్ళకు చెప్పి ఆ విధంగా చేస్తున్నాం. ఇక్కడ 5 రోజులకు తీయాలి, సాంప్రదాయాలకు అది అనుకూలం కాదు అని అన్నారు. మనకు ఈ దాంట్లో బర్నింగ్ యార్డ్స్ మనకు 8 ఉన్నాయి. అందులో ఏదో 4 రిపేర్లు ఉన్నాయి అనేది, రిపేర్ కానీ ఎలాంటి రిపేర్లు ఏం లేవు. 8 కూడా సవ్యంగా నడుస్తున్నాయి. దానికి తోడుగా ఇంకొకటి కొద్ది రోజుల్లోనే ఒకటి ఎలక్ట్రిక్ క్రిమేటరీ కూడా మనము రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇందులో ఎలాంటి అవకాశం లేదు. వాళ్ళ 6,900 రూపీస్ ఛార్జీలు తీసుకుంటున్నారని ఒక ఆరోపణ చేశారు. అయితే ఒక అంత్యక్రియలు జరపడానికి సుమారు 20,000 30,000 రూపాయల ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ కేవలం 6,900 రూపాయలు తీసుకోవడం. ఇప్పుడు ఈ యొక్క సొసైటీ ద్వారా ఈ యొక్క నిర్వహణ బాధ్యత మనం తీసుకున్నాము. ఆ నిర్వహణలో భాగంగా మనం ఇక్కడ హౌస్ కీపింగ్ కానివ్వండి, ఇక్కడ వాళ్ళు పనిచేసే వాళ్ళకి కానీ 1,90,000 రూపాయలు శాలరీస్ పే చేస్తాం. ఒక 95,000 రూపాయలు మన సొసైటీ ద్వారా లక్షపేటలో జరుగుతున్న దానికి కూడా మనం పే చేస్తాం. ఇక్కడ కర్రకు మరియు డీజిల్కు ఒక 1,10,000 రూపాయలు ఖర్చు అవుతుంది నెలకు. అంటే సుమారు 4 లక్షల రూపాయల యొక్క దీని పైన నిర్వహణ భారం ఉంది. ఆ నిర్వహణ భారము మనం మెయింటైన్ చేయడానికి ఈ యొక్క తీసుకోవడం తప్ప తర్వాత అది డబ్బులు ఇయ్యందే రసీదు రాయిందే లోపలికి రాదు అనేది అది అబద్ధం. తర్వాత ఇది దీంట్లో నీళ్లు కరెంటు మనం మున్సిపల్ నుంచి వాడుతున్నారు. నీళ్లు కరెంటు నీళ్ళు గోదావరి నుంచి నీళ్లు డైరెక్ట్గా గోదావరి వాటరే ఇక్కడ వాడతారు. గోదావరి నుంచి నీళ్లు వస్తాయి. ఇది మొత్తం సోలార్తో చేయబడ్డది. సోలార్ పవర్ ద్వారానే నడుస్తుంది. అది ఏదైనా ఛార్జెస్ ఉన్నా కూడా మేము ఇక్కడి నుంచే పే చేస్తాం. కాబట్టి అంటే ఇంత గొప్ప మంచి కార్యం చేస్తూ ఇంతమంది ప్రజలకు ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా మీకు 24/7 మీరు ఎవరికైనా ఎప్పుడైనా కూడా 24/7 వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎక్కువ ఫోన్ కాల్తో వైకుంఠరథం ఇంటికి వస్తుంది. వైకుంఠరథం అక్కడికి పంపిస్తారు. మిగతా కార్యక్రమాలని ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఒక మంచి ఒక హాస్పిటాలిటీ ఇస్తూ ఇక్కడ సేవ చేస్తున్న వారిపై వాళ్ళ బురద చల్లడం నిజంగా ఇది శోచనీయం. దీంట్లో ఎలాంటి అవకతవకలకు తావులేదు. 100% ఇది ఉంది. ఇదన్నీ మనకు సొసైటీ రిజిస్ట్రేషన్ ఉంది, బైలాస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా చట్టబద్ధంగా ఎలాంటి ఇది లేకుండా మనకి ఇక్కడ నిర్వహణ జరుగుతుంది. ₹1 కూడా ఫ్రాడ్ చేయడానికి ఆస్కారం లేదు. అది ఫ్యూచర్లో కూడా కాదు. స్వచ్ఛందంగా నిస్వార్థంతో చేస్తున్న వాళ్ళపై వాళ్ళ బురద జల్లుతూ ఉంటే నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ మహాప్రస్థానాన్ని రాజకీయాలకు వాడకండి. ముఖ్యంగా నేను అనుభవం చెప్తున్నాను. మా మిస్టర్ చనిపోయి ఇప్పుడు 6 నెలలు అయింది. దానికి మా నలుగురు నుంచి మా చుట్టాలు వచ్చిండ్రు, బాంబే, కలకత్తా, ఢిల్లీ నుంచి. ప్రతి ఒక్కరు అంటున్నారు ఇండియాలో ఇట్లాంటిది ఎక్కడ లేదు అని. మన దగ్గర ఉన్న వాళ్ళేమో దాని మీద అబాడాలు చదువుతున్నారు. అంటే ఏదో ఇంద్రియ శాస్త్రం చూడండి, గరికి మురికి దాని బరాబర్ ఉంటుంది. కాబట్టి అలాంటి లేకుండా ప్రతి దాన్ని దీన్ని మెయింటెనెన్స్ చూసుకోండి, దీన్ని మొత్తం క్లీనింగ్ చూసుకోండి. ప్రతిదీ కూడా ఎక్కడ లేని విధంగా వచ్చిన వాళ్ళందరూ మన ఇల్లు కూడా ఇంత శుభ్రంగా ఉంచుకోము, అంత శుభ్రంగా ఉంది అంటున్నారు. ఇక్కడ వాళ్ళేమో దీని మీద అబాడాలు వేస్తున్నారు. అబాడాలు వేయకుండా మీరు కూడా చూడండి. మందమరి సిఆర్ క్లబ్లో మంచిర్యాల జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు కుట్టు శిక్షణ నైపుణ్య పరీక్షను నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వయోజన విద్యాశాఖ రాష్ట్ర సంచాలకులు ఏ శ్రీనివాసరెడ్డి హాజరై మాట్లాడుతూ మహిళలు కుట్టు శిక్షణను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. కుట్టు శిక్షణతో పాటు చదువు మధ్యలో మానేసిన మహిళలు ఓపెన్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ పూర్తి చేయాలని అన్నారు. చదువుకున్న మహిళలు చదువు రాని వారికి స్వచ్ఛందంగా విద్యను నేర్పించి అక్షరాస్యులుగా మార్చాలని కోరారు. అనంతరం ఇటీవల పదవి విరమణ పొందిన కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేశ్వర్ని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఏ పురుషోత్తం, మంచిర్యాల జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ ఎం శ్రీనివాస్, డిఆర్పీలు శాంకరి, సుమన్, నరేష్, పూర్ణిమ, ఇన్స్ట్రక్టర్ శారద, కుట్టు శిక్షణ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. స్త్రీ శక్తిని వాళ్ళు ఎలా వినియోగించుకోవాలో కుట్టు శిక్షణ ద్వారా వారికి శిక్షణ ఇప్పించినందుకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ఈ శిక్షణతోటి తీసుకున్న తర్వాత మీరు ఇళ్లలో కానీ షాపులలో కానీ బొటిక్స్లో కానీ పనిచేస్తూ మీ ఆర్థిక ఆదాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ మీ కుటుంబ సభ్యులు ఏదైతే సంపాదన ఉంటుందో ఆ సంపాదనకు ఇది మీరు సంపాదించింది మరింత ఎక్కువ మీ కుటుంబము అభివృద్ధి చెందడానికి వీలుంటుంది. అలాగే కొంత సొమ్మును బ్యాంకులో కానీ ఇతర షాపులలో కానీ జమ వేసుకొని మనం ఏ కార్యక్రమం చేయాలన్నా దానికి ఒక నిబద్ధత, నిరంతర కృషి, పట్టుదల ఉండాలని ఎప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటారు. వారి సారథ్యంలో, వారి ఆధ్వర్యంలో 100 రోజుల పాటు కుట్టు శిక్షణ కేంద్రాన్ని మీ అందరి సహకారంతో నడిపించడం అనేది నాకు చాలా సంతోషం. ఎందుకంటే గతంలో మహిళలంటే ఇంటికి పరిమితం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళకు ఒక ఉపాధి ఉంటుందనే ఉద్దేశంతో మా దృష్టికి తీసుకురాగానే మేము దాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చి నా శ్రీమతి గోపిక సహకారంతో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 100 రోజులలో చాలా బ్రహ్మాండంగా ఏ సెంటర్కు రానటువంటి సార్లు అంటే స్టేట్ డైరెక్టర్ అంటే జిల్లా స్థాయి అధికారుల నుంచి రాష్ట్ర స్థాయి అధికారి దాకా మా సెంటర్ని విజిట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించారు. అలాగే మన సెంటర్ని బ్రహ్మాండంగా నడిపించినందుకు గాను ఉత్తమ వాలంటీర్గా, ఆర్గనైజర్గా గోపికకు కలెక్టర్ గారి చేత చెన్నూరు మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ సరైన ఆహారం అందించకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి ఆధ్వర్యంలో మైనారిటీ హాస్టల్ ముందు బాధ్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనను చేపట్టారు. విద్యార్థులకు కారంతో కూడిన అన్నం వడ్డించుతూ గురుకులాలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. విద్యార్థుల దయనీయమైన పరిస్థితిని చూసి ఆవేదనకు చెంది గురుకుల పాఠశాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. గతంలో గురుకులం విద్యార్థిని మృతి చెందిన సంఘటనలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామి విద్యార్థి కుటుంబీకులను కనీసం పరామర్శించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శించారు. మైనారిటీ గురుకుల పాఠశాల దుస్థితికి, నిర్వహణ లోపానికి కారణమైన సిబ్బందిని, అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి నచ్చజెప్పడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మైనార్టీ గురుకుల పాఠశాల ముందు ప్రెస్ మీట్ సందర్భంగా ప్రెస్ సోదరులకు, పత్రికా ప్రతినిధులకు, మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, మాది మొన్ననే చేసినటువంటి మా కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది ఈ మైనార్టీ గురుకుల పాఠశాలలో. అనుకోకుండా నిన్న ఇక్కడ నేను టైర్ బై దగ్గర గాలి కొట్టుకుంటా ఉన్న క్రమంలో హాస్టల్ రావాలని అక్కడ మా మనమడు ఉంటాడు రాహుల్ అని, ఆ విద్యార్థిని చూడడానికి నేను పోయినా. ఆ క్రమంలో విద్యార్థులందరూ వర్ణాతీతమైనటువంటి బాధను మనకు చెప్పడం జరిగింది. అంకుల్ ఒకసారి మీరు పైదాకా రండి 3rd ఫ్లోర్లకు అని వాళ్ళు విన్నవించారు. వాళ్ళ కోరిక మేరకు 3rd ఫ్లోర్కి పోయాను. అక్కడ డార్మెట్ హాల్లో ఏదైతే ఒక 2-3 అంగుళాల నీళ్లు నిలిచున్నాయి, ఆ నీళ్లు వర్షానికి వచ్చినాయి కాదు. ఏదైతే పక్కన ఉన్నటువంటి లాట్రిన్ బాత్రూమ్కి సంబంధించినటువంటి నీళ్లు లీకేజ్ అయ్యి
రోజుల తరబడి అక్కడ నీళ్లు నిలిచే ఉంటా ఉన్నాయి. చాలా బాధాకరం. అవన్నిటిని కూడా మీకు వీడియో ద్వారా మీకు చూస్తాం. అదేవిధంగా మళ్ళీ కిందికి వచ్చుకుంటూ వార్డెన్ కానీ తర్వాత వాచ్మెన్ కానీ కలవాలనే ఆలోచనతో నేను డైనింగ్ హాల్లోకి పోయినా. అప్పుడు డిన్నర్ సమయం. ఆ డైనింగ్ హాల్లో పిల్లలందరూ పళ్ళాలు పట్టుకొని అట్టి ప్లేట్లతోటి విలవిలలాడిపోతూ ఉన్నారు. సుమారు 35 నుంచి 40 మంది పిల్లలు. ఏంద్రా బాబు బిడ్డ అంటే, అంకుల్ మాకు అన్నం లేదు, అన్నం ఉంటే కూర లేదు, కూర ఉంటే మజ్జిగ లేదు, ఇవో మా పరిస్థితి ఇదని వాళ్ళు పొడి పొడి కారం చల్లుకొని అన్నం తినుకుంటూ కంటి నీరు పెట్టుకున్న అటువంటి తీరు నిన్న మనకు చూడడం జరిగింది. అవి కూడా మీకు వీడియో ద్వారా చూస్తాం. చాలామంది పిల్లలు కొంతమంది మాట్లాడారు, కొంతమంది మాట్లాడడానికి భయపడ్డారు. ఎందుకంటే వార్డెన్ కావచ్చు, ప్రిన్సిపల్ కూడా మమ్మల్ని మళ్ళీ చాలా టార్గెట్ చేస్తారు, ఇబ్బంది పెడతారని కొంతమంది పళ్ళ్యాలను ప్లేట్లను ఇట్లా ముఖం కనబడకుండా కూడా మాకు వాళ్ళు ఫోటోలు చూపారు. ఈ విధంగా చాలా బాధాకరం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో దాదాపు 100 పైసలకు గురుకులాలను స్థాపించారు. అందులో మంచి నాణ్యమైనటువంటి నాణ్యమైన భోజనాన్ని కూడా పెట్టి మంచిగా ఉండాలి, మన పిల్లలు దేశానికి భావి పౌరులు కావాలి, మన కుటుంబాలను మంచి పోషించాలి, తల్లిదండ్రుల కళలు నెరవేర్చాలనే ఆలోచనతో ఆనాడు గురుకులాలు నిర్మాణం చేశారు. ఆ గురుకులాలను ఇవాళ పూర్తి స్థాయిగా వాటి నామారోపణ లేకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రబన్ని ఈరోజు ఈ గురుకులాలలో ఎలాంటి వసతులు లేవు, అదేవిధంగా భోజన సౌకర్యం కూడా లేకుండా చాలా దారుణంగా దాపరించింది. ఈ ఏదైతే మైనార్టీ ఈ గురుకుల పాఠశాల మన చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు కూకపెట్టిన ఉన్నది. అయినా నిన్ననో మొన్న కలెక్టర్ కూడా కస్తూర్బా పాఠశాలకు వచ్చి సందర్శించినట్టు నేను చూసిన ఏదో వీడియోలో. కానీ ఇటువంటి హాస్టళ్లను కూడా సందర్శిస్తే బాగుండే. ఏదో ఒక హాస్టల్కి వచ్చి మొదలే ఇంటిమేషన్ ఇచ్చి సందర్శించినటువంటి సందర్భం అది కలెక్టర్ది. కానీ గురుకులాలలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ఈరోజు చాలా బాధాకరం. కాగజ్ నగర్, సిర్పూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ మరియు ఇతర మండలాల నుంచి చాలామంది ఇక్కడికి పిల్లలు వచ్చారు. వాళ్ళంతా పరిచయం చేసుకున్నారు. అంకుల్ మాది ఇది, మీరు ఇది వచ్చి మీరు తనిఖీ చేసినారు, చాలా సంతోషం అనుకోని సంఘటన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రం కలెక్టర్ భవన సముదాయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల చారిటబుల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారానే మహాప్రస్థానం నిర్వహణ బాధ్యతలు. విలేకరుల సమావేశంలో వెల్ఫేర్ చారిటబుల్ సొసైటీ అడ్వైజర్ గుండా సుధాకర్. చెన్నూరు మైనారిటీ గురుకుల పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. మైనారిటీ గురుకుల హాస్టల్ సందర్శించిన జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.